హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే దోసకాయ గురించి చెప్తాను. దీనికి కావాల్సింది బాగా క్రిస్పీగా పచ్చిగా ఉన్న దోసకాయ, కానీ చేదు ఉండకూడదు, చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని చేదు ఉందా లేదా అని. చేదు లేకుండా ఉన్న దోసకాయని, పచ్చి దోసకాయని చెక్కుతో సహా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపులేనండి. ఉప్పు, కారం, ఆవపిండి, ఈ మూడు ఈక్వల్ ప్రపోర్షన్లో వేసుకోవచ్చు. లేదా ఉప్పు కన్నా కారము, ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం. అదిగో నేను ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసాను, కారం కూడా వేసేసుకొని కొన్ని మెంతి గింజలు, అది కూడా ఆప్షనలే, కానీ ఊరిన తర్వాత నోటికి తగులుతూ ఆ మెంతి గింజలు చాలా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట. అవి వేసేసుకొని ఒకసారి కలయబెట్టి ఆ తర్వాత కొంచెం నూనె పోసుకొని, మరీ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే ఊట వచ్చేస్తుంది దానికి. మామూలుగా ఆ ముక్కలన్నీ తడిసేంత వరకు నూనె వేసేసి ఒకసారి కలయబెట్టేసేసి మూత పెట్టి కొంచెంసేపు కదల్చకుండా అలాగే ఉంచేసేయాలి. అప్పుడు ఈ ముక్కలు ఏంటంటే ముక్కల్లో ఉన్న జ్యూస్ ఊరుతుందన్నమాట. ఊరి ఈ ఆవపిండి, కారము ఇవి అందులో నాని మంచి టేస్ట్గా ఉంటాయి. అదిగో 1 అవర్ తర్వాత అది అలా ఉందండి. యాక్చువల్గా ఒక పూట అంతా అలా ఉంచితే చాలా బాగుంటుంది. ఇంకా మనం అప్పటికప్పుడు వాడుకోవాలంటే ఇంకొంచెం నూనె వేసి జస్ట్ ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. అదర్వైజ్ అవేం చేయాల్సిన పని లేదు. 3-4 అవర్స్ ఊరితే సరిపోతుంది. దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదు. ఎలా ఉంది వీడియో? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. అందరం బాగుండాలి అని కోరుకుంటూ లక్కీ లోటస్.